పంచుకుంటూ యేసు నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేరువచ్చిన మీ అందరికీ శుభములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. ఈ సంవత్సరంలో 3 వాగ్దానాల్లో ఇది చివరి వాగ్దానం మాట. ఆదికాండము 18, 19వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. బైబిల్ గ్రంథం కలిగిన వారంతా నాతో కలిసి ఈ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగచేసినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మాటను కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగుతున్నాను. చాలు. మోడల్ ఫ్యామిలీ, ఆదర్శవంతమైన కుటుంబం. ప్రభువు మన యందు అనేకులకు ఒక మోడల్గా, ఆదర్శవంతంగా, ఆశీర్వాదంగా మన కుటుంబాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనము ఆదర్శవంతమైన, ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి అంటే అబ్రహాము కుటుంబంలాగా ఉండాలి. అబ్రహాము కుటుంబంలాగా మనం ఉంటే మనము మోడల్గా ఉంటాం, ఆశీర్వదించబడతాం. అంతేకాదు మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఇంతకీ ఈ కుటుంబానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఓ 3 విషయాలు వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. గాడ్ టెస్టిఫైస్ అబౌట్ అబ్రహాం. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి? అబ్రహామును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం అంటే, నేను అబ్రహామును ఎరుగుదును. ఐ నో హిమ్, ఐ హ్యావ్ నోన్ హిమ్. నేను అతన్ని ఎరుగుదును, నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. ఏ విషయాల్లో ఎరిగి ఉన్నాడు అబ్రహామును? దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విషయాల్లో అంటే 3 విషయాల్లో అబ్రహామును నేను బాగుగా ఎరిగినాను. అదేవిధంగా మన జీవితంలో కూడా 3 విషయాల్లో మనము దేవుడి చేత ఎరగబడిన వారమై ఉంటే అబ్రహాం ఆశీర్వదించబడ్డట్లు మనం కూడా ఆశీర్వదించబడతాం. ఏంటి ఆ 3 విషయాలు? వాక్యాన్ని బట్టి చూద్దాం రండి. ఆదికాండం 18, 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహామును గురించి దేవుడు చెప్పిన మాట నెరవేరాలి అంటే అబ్రహాము ఎమ్మటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపేవాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇలా చెయ్యి అంటే ఎమ్మటే చేస్తాడు. ఇంకెంత మాత్రము ఆగడు. నేను నిన్ను దీవిస్తా, నువ్వు ఇలా చెయ్యి అని అబ్రహామునకు చెప్పితే ఎమ్మటే లోపడతాడు. ఎమ్మటే దేవుడు చెప్పినట్లు చేసి, ప్రభువా నువ్వు చెప్పినట్లు నేను చేశాను, ఇక నన్ను దీవించు అని సిద్ధంగా ఉంటాడు. ఇది అబ్రహాముకున్న ప్రత్యేక లక్షణం. ఇక అబ్రహాము జీవితంలో 3 ప్రాముఖ్యమైన మాటలు దేవుడు నేను ఎరిగినాను, అతన్ని నేను గమనించి చెప్తున్నా, అతన్ని నేను ఎరిగిన 3 విషయాలు అని అంటున్నాడు. ఏంటి ఆ 3 విషయాలంటే, తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు
నీతి న్యాయములు జరిగించుచు. తన తర్వాత తాను తన ఇంటి వారు కూడా నీతి న్యాయాలు జరిగించేటట్లు నేను ఎరిగిన అంటున్నాడు. రెండవది, నా మార్గము గైకొనున్నట్లు నేను ఎరిగిన అని అంటున్నాడు. మూడో మాట ఏమంటున్నాడంటే, అబ్రహాము తన కుటుంబానికి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించి తన కుటుంబాన్ని లోపరుస్తాడు నాకు. ఈ మూడు విషయాల్లో అబ్రహాము నా ఎదుట యథార్థంగా ఉన్నాడు అని దేవుడు అంటున్నాడు. మొట్టమొదటిదిగా అబ్రహాము నీతి న్యాయములు అనుసరించి నడుచుకునే కుటుంబం. ఈ విషయాల్లో దేవుడు నేను ఎరిగినాను అంటున్నాడు. చూడండి, అబ్రహాము నీతి న్యాయాలు అనుసరించే కుటుంబముగా ఉండుటకు ముందు అబ్రహామును గురించి దేవుడు ఏం చెప్పాడు, అబ్రహాము ఏం చేసినాడు మనం చూద్దాం. అబ్రహామును గురించి దేవుడు ఏం చెప్పినాడు? రండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహామునకు దేవుడు చెప్పిన మాట ఇది. ఇది ఒక వ్యక్తి జీవితంలో దేవుడి ఆశీర్వాదం పొందుటకు ప్రారంభం. దేవుడి ఆశీర్వాదం పొందడానికి ఇదే ప్రారంభం. దేవుడు అబ్రహామును ఏం చెప్తున్నాడు? అబ్రహాం విషయాల్లో, నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, అక్కడి నుంచి వేరుగా అని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు వేరుగా అని చెప్తున్నాడు? తన దేశంలో ఉన్న ప్రజలలో నీతి లేదు, న్యాయం లేదు. తన బంధువుల కుటుంబంలో నీతి లేదు, న్యాయం లేదు. తన తండ్రి ఇంటి కుటుంబంలో కూడా నీతి లేదు, న్యాయం లేదు. వారు అన్యాయంగా నడుచుకుంటున్నారు, అవినీతితో ఉంటున్నారు. కాబట్టి దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ముందు నిన్ను నీవు ప్రత్యేకించుకో. మొట్టమొదట నీవు అవినీతి నుండి నీతికి రావాలి, అన్యాయం నుండి న్యాయానికి రావాలి. ముందు నీ మనస్సును చెడు మార్గము నుండి నా వైపు మళ్ళించుకో అని అంటున్నాడు. తర్వాత నీ చెడు మార్గానికి కారణం ఏంటి అని అంటే నీ ఉన్న ప్లేస్. మానవుని మీద రెండు ప్రభావాలు ఉంటాయని చెప్పబడుతుంది. ఒకటి ఎన్విరాన్మెంట్, రెండోది హెరిడిటీ అన్నాను. అంటే మనము ఉన్న స్థలము, మనం ఉన్న నివాసాన్ని బట్టి మన ప్రవర్తన, మన విధానము, మన జీవనము ఆధారపడుతుంది. రెండవది మన తల్లిదండ్రుల నుండి మనకు మన జీవితంలో మన ప్రవర్తన, మనము నడిచే విధానం వస్తుంది. ఈ రెండు ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం చెప్తున్నాడంటే, నీ ఎన్విరాన్మెంట్ మారాలి. ఎందుకో తెలుసా? నీ ఎన్విరాన్మెంట్లో నీతి లేదు, న్యాయం లేదు. నువ్వు ముందు నా వైపు మలుకొని నీకు నా ఎడల యథార్థంగా ఉండకుండా ఉండే పరిస్థితికి కారణమైన నీ ప్లేస్ చేంజ్ కావాలి అని అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము పాపము నుండి ప్రభు వైపు మళ్ళితే సరిపోదు. ఆ ప్రాంతము నుండి కూడా బయటికి రావాలి. పాపము నుండి నేను మళ్ళినాననుకుని మళ్ళీ నువ్వు ఆ పాప ప్లేస్లోనే ఉన్నావనుకో, అది నిన్నేం చేస్తుంది? మళ్ళీ శోధిస్తుంది, మళ్ళీ నిన్ను లాగేస్తుంది. కాబట్టి ముందు నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీవు చెడు మార్గానికి కారణమైన ఆ ప్లేస్ వదిలిపెట్టు, ఆ ప్రాంతమును వదిలిపెట్టు. ఆ ప్రాంతమును వదిలిపెట్టి నేను చూపించే ప్రాంతానికి రా. రీప్లేస్, మారాలి. నీ ప్లేస్ ఏం కావాలి?
మారాలి. అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అక్కడ ఉన్నంత వరకు నీవు అలాగే ఉంటావు. అక్కడ నుండి నేను చూపించే ప్లేస్కు, ప్రాంతానికి నువ్వు వస్తే నీలో మార్పు వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నీతో కూడా అదే చెప్తున్నాడు. నేను నిన్ను రీప్లేస్ చేస్తున్నాను, నిన్ను మారుస్తున్నాను. నిన్ను ఇక్కడ నుండి తీసి ఇంకొక స్థానానికి తీసుకొస్తాను. నేను చూపించే దేశానికి రా. నీవున్న మార్గము, నీవున్న స్థానము, నీవు జీవిస్తున్న ప్రాంతము, నీ జీవన విధానంలో నాకు ఇష్టమైన మార్గము కనబడతలేదు. అందులో నీతి లేదు, న్యాయం లేదు. నా మార్గంలోనికి నువ్వు వస్తే అప్పుడు నీ ఎడల నేను గొప్ప కార్యం చేస్తా అని ప్రభు అబ్రహాముతో అన్నాడు. అప్పుడు అబ్రహాము ఏం చేసినాడు అని అంటే ఆ ప్రాంతాన్ని వదిలినాడు. ఆ ప్రాంతము నుండి బయటికి వచ్చినాడు. బయటికి వచ్చిన తర్వాత అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు కాక బయటకు వస్తే బాబు, నువ్వు 3 వదిలిపెడితే నీకు 6 ఆశీర్వాదాలు ఇస్తా. నీవు 3 వదిలిపెడితే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తా? 6 ఆశీర్వాదాలు ఇస్తా. 3 వదిలిపెట్టేది ఏంటిది? నీ దేశం నుండి నెంబర్ 1, నీ బంధువుల యొక్క నుండి నెంబర్ 2, నీ తండ్రి ఇంటి నుండి. నువ్వు వేరుగా సపరేట్, అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకించుకో. ఈ 3 నువ్వు చేసినావు అనుకో, నేనేం చేస్తా తెలుసా? ఇక చూడు, 6 చెప్పాను కదా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు ఒంటరి అనుకోవాకు, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నీ నామమును గొప్ప చేస్తా, నీ పేరును గొప్ప చేస్తా. 2వది. 3వది అంటాడు, నువ్వు ఆశీర్వాదంగా నువ్వే ఆశీర్వాదం. యు ఆర్ బ్లెస్సింగ్. నువ్వే ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వాదంగా చేస్తా. నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఆశీర్వాదం. తర్వాత 4వది చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా. చూసావా? నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు. 4వది. 5వది ఏమన్నాడు? నిన్ను దూషించు వారిని శిక్షిస్తా. నిన్నెవడైనా దూషించినందుకో నువ్వు మళ్ళీ దూషించవాడు. నిన్ను దూషించే వారిని నేను శపిస్తా. నిన్ను ఎవరైనా దూషిస్తే వారిని నేను శపిస్తా. ఇది కూడా నేను ఇచ్చే 5వ ఆశీర్వాదం నీకు. ఇక 6వది అంటాడు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడును. నువ్వు చాలా స్వల్పం అనుకుంటున్నావు, కానీ నీ ద్వారా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి వంశము, ప్రతి ప్రజను నీ ద్వారా నేను దీవిస్తాను. ఈ 6 ఆశీర్వాదాలు అబ్రహాముకు దేవుడు ఇస్తానని చెప్పాడు. 3 వదిలిపెట్టమన్నాడు, 6 ఇస్తానన్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. నీ బైబిల్లో ఉందా లేదా? ఫుల్ స్టాప్ ఉన్నదంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఆగాలి. ఇక తర్వాత లోతు సంగతి అవసరం కాదు. ఇక్కడ ఆగాలి కొంచెం. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఏమైనా జాప్యము, ఏమైనా కొంచెం ఆగి ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాడా? ఎమ్మటే ఇమ్మీడియట్లీ తక్షణమే దేవునికి లోబడ్డాడు. విశ్వాసము అంటే అబ్రహామే ముంగుర్తు. విశ్వాసము అంటే అబ్రహామే మాదిరి. అబ్రహాము విశ్వాసానికి ఉదాహరణ. అబ్రహాం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫెయిత్. అబ్రహాము విశ్వాసానికి ఒక ఉదాహరణగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము యెహోవాను నమ్మినాడంటే ఏం చేసినాడు? విధేయత చూపినాడు. చాలా మంది నేటి దినాల్లో మేము దేవుని నమ్ముచున్నామని చెప్తున్నారు, కానీ
దేవునికి ఏం చూపడం లేదు, విధేయత చూపడం లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఓకే బ్రహ్మా నేను లోపడుతున్నా అని తాను ఎమ్మటే దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేశాను, నువ్వు చెప్పిన ప్రకారము నేను చేశాను, ఇప్పుడు నన్ను ఆశీర్వదించు. నేను చేయాల్సిన పని నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ప్రభువా నువ్వు చెయ్యి. నువ్వు అంటున్నావా ఇలా? నీ జీవితంలో ఈ తాత్పర్యం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదము. దేవుడు చెప్పిన పని నువ్వు చేసి ప్రభు వైపు చూడు. ఆయన మాట తప్పేవాడు కాదు. అబ్రహామును అలా ఆశీర్వదించాడు. అబ్రహాముకున్న ప్రత్యేకత అది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇది అబ్రహామును గురించి దేవుడు ఎరిగిన అంటున్నాడు. రెండవది ఏంటి అని అంటే, అబ్రహాము ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? నీతి న్యాయాన్ని అనుసరించి దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాడు. ఇంతకుముందు దేశంతో, బంధువులతో, తండ్రి ఇంటితో ఉన్నప్పుడు నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు. ఇప్పుడు ప్రభువు మాట విని తన స్థానం మారిన తర్వాత ఇప్పుడు తన జీవితంలో నీతి వచ్చింది, న్యాయం వచ్చింది, దేవునికి తగినట్లు నడుచుకునే జీవనము వచ్చేసింది. ప్రభు అదే అంటున్నాడు, నీ స్థలము నుండి నువ్వు బయటికి రా, నీ పాపపు స్థలము నుండి నువ్వు బయటికి రా. ఏది నిన్నెక్కువ శోధిస్తుందో, ఏది నిన్నెక్కువ లోపరుస్తుందో ఆ ప్లేస్నే వదిలిపెట్టు. వదిలిపెట్టి నేను చెప్పిన స్థలానికి రా, నా మందిరానికి రా, నా సహవాసానికి రా. అప్పుడే నీ జీవితంలో నీకు ఆశీర్వాదం అని ప్రభు అంటున్నాడు. వచ్చాడు అబ్రహాం, వచ్చాడు. వచ్చిన తర్వాత చూడండి, తాను వచ్చాడు. ఇప్పుడు 5వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చూడండి, దేవుడు అబ్రహాముకు మాత్రమే చెప్పాడు, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలు వెళ్ళమని. తాను బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే, తన వారిని కూడా తనతో పాటు దేవుని మాటకు లోబరిచి వీళ్ళకు కూడా దీవించు ప్రభు అన్నాడు. ఎంత మంచి కుటుంబ నాయకుడు. అబ్రహాము తన భార్యను కూడా దేవునితో లోబర్చున్నాడు. శారాయి చెప్పాడా? లేకపోతే హారాను కుమారుడైన లోతుకు దేవుడు చెప్పాడా? లేకపోతే అబ్రహాముతో పనివారు ఉన్నారు చాలామంది అక్కడ, తనతో ఉన్నవారు అని అక్కడ కొంతమంది రాయబడ్డది. వారికి అవన్నీ దేవుడు చెప్పాడా? వాళ్ళకు దేవుడు చెప్పలే. దేవుడి యొక్క ఆజ్ఞ పొంది, దేవుడి దర్శనం పొందిన తాను తనతో ఉన్న వారిని కూడా ఆ దర్శనములో పాలివారుగా చేశాడు. ఇది అబ్రహాము గురించి దేవుడు ఎరిగింది. కాబట్టి నీతో ఉన్న వారిని కూడా దేవుని వైపు మళ్ళించాలి. ముఖ్యంగా నీ కుటుంబం, నువ్వు దేవుని దర్శనం పొందావు, ప్రభువు నిన్ను ప్రత్యేకించాడు. ఇప్పుడు నీవు నీ ఇంటి వారిలో ముఖ్యంగా నెంబర్ 1, తర్వాత నెంబర్ 2 ప్లేస్ ఎవరిది? భార్య. ఒకవేళ భార్యవే నీవైతే, నెంబర్ 1 నువ్వైతే ప్రభు నమ్ముకున్న నీవు, నెంబర్ 2 ప్లేస్ ఎవరిది? భర్త. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, నా తల్లిదండ్రుల కొరకు నేను ప్రభు సన్నిధిలో పెద్ద ఏడవలేదు, కానీ నా భార్య కొరకు నేను ప్రభు సన్నిధిలో ఏడ్చాను. అది రక్షణ పొందడానికి కారణమైంది. అబ్రహాము దర్శనం పొందాడు. శారమ్మ మాట వినకపోతే అబ్రహాం ఏం చేస్తాడు? ఏమయ్యా నీకు దర్శనం ఇచ్చిందంటే దేవుడు, పోతలు కొంతమంది భలే అంటారండి, పురుషులను బహు స్వల్పంగా తీసి అలా పడేసినట్లుగా
స్వల్పంగా అల్పంగా మాట్లాడతారు. ఏం దర్శనమో నీ దర్శనం, నువ్వు వెళ్ళిపో అనొచ్చు కదా. నో, ఎలా లోబర్చాడో ఏమో, శారమని లోబర్చాడు. హారాను కుమారుడైన లోతును లోబర్చాడు. హారాను కుమారుడు అంటే తన తమ్ముని కొడుకు, ఎందుకంటే ఇతనికి సంతానం లేక తన తమ్ముని కొడుకును పెంచుకుంటున్నాడు. వాడు వస్తున్నట్టున్నాడు, వాడిని లోబర్చుకున్నాడు. అంతేకాదు, తన పనివారు ఉన్నారు, అప్పటికి పనివారు ఉన్నారు, తనతో కొంతమంది ఉన్నారని అక్కడ వాక్యం ఉంది. వారిని కూడా లోపరుచుకున్నాడు, వారిని కూడా దేవుని దర్శనంలోకి తీసుకొచ్చినాడు. ఇది అబ్రహామును గురించి దేవుడు ఎరిగినాడు. ఇప్పుడు తాను దేవుడిలో నడుస్తున్నాడు, తనతో ఉన్న వారిని కూడా దేవుడిలో నడిపిస్తున్నాడు. తాను నడుస్తున్నాడు, తనతో ఉన్న వారిని నడిపిస్తున్నాడు. నీవు నడుస్తున్నావు కానీ సహోదరి, సహోదరుడా, నువ్వు నడుస్తున్నావు కానీ నీతో ఉన్న వారిని నువ్వు నడిపిస్తున్నావా? నీతో ఉన్న వారిని నీ వెంట తీసుకొస్తున్నావా? అందుకొరకే ఇది మోడల్ ఫ్యామిలీ. ఇలాగ మన కుటుంబం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాము అలాగన తనతో ఉన్న వారిని నీతి న్యాయాలు అనుసరించేటట్టు చేశాడు. మరి దేవుడు వదిలిపెట్టాడా వీళ్ళను? చూడండి, దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరింది. 13:2 ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు చాలా ఆ మాట వరకు గమనించండి. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుడు 12వ అధ్యాయంలో నా మాటకు లోబడు అన్నాడు. 12వ అధ్యాయంలోనే లోబడ్డాడు. 13వ అధ్యాయానికి వచ్చేసేసరికల్లా అబ్రహాముకు ఒక ప్రత్యేకత రాని వచ్చింది. ధనవంతుడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. జీవము గల దేవునికి లోబడి ఆయన మాట విను, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నిన్ను అభివృద్ధిలోకి తెస్తాడు. అబ్రహాము తెచ్చాడు. వెండి బంగారాలు పశువులు కలిగి బహుధనవంతుడైనాడు. మరి అతనితో వచ్చిన వాళ్ళు ఏమైనా దరిద్రులైనా? అతనితో వచ్చిన వాళ్ళ ఒక కుటుంబం చెప్పుకోవచ్చు. ఎవరా కుటుంబం? లోతుని గురించి కూడా ఏం రాయబడదు చూడండి. తనతో పాటు వచ్చిన లోతుని గురించి కూడా రాయబడ్డది. ఎక్కడుందా వచ్చినాం? చదవండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక. చూసారు? అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు 5వ వచనం ప్రకారం గొడ్లు గుడారములు ఉండెను. వారు గొర్రెలు కదా, గొర్రెలు గొడ్లు గుడారములు అంటే అక్కడ 3 కనపడుతున్నాయి కదా. గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలక పోయేది. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన మాట విన్న తన ప్రజలను ఆశీర్వదించుటకు ఆనందించేవాడు. తన మాట వినిన తన ప్రజలను ఆశీర్వదించుటకు దేవుడు ఆనందించేవాడు. ఆనందిస్తూ ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మరి దేవుని లైన్లో నుంచి ఏమైనా పోయిందా? దేవుని లైన్లో నుంచి పోయిందా అని అంటే చూడండి, అబ్రహాము జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతడు 12లో ప్రార్థన నిమిత్తము బలిపీఠం కట్టినట్టు చూస్తాం. 13లో కూడా మరి బలిపీఠం కట్టిన స్థలానికి అక్కడ మళ్ళీ బలిపీఠము కట్టినట్లుగా ఆ దేవుని ప్రార్థించినట్లుగా యెహోవాను ప్రార్థించినట్లుగా చూస్తాం. చూడండి, అతని జీవితంలో ఆ వాక్యం ఎక్కడుంది? 18. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. తర్వాత ఇదే వాక్యాల్లో
అతడు ప్రార్థన చేసెను అనే మాట కూడా చూస్తాం. అది ఎక్కడ చూస్తాం? ఆదికాండం 12లో ఉంది చూడండి. ఆదికాండం 12లో ఎన్నో వచనం? 8వ వచనం. అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున కొండ కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇతని కుటుంబంలో ఉన్న ప్రత్యేకత ఇది. అతని ఇంట్లో ఉన్న ప్రత్యేకత దేవునికి బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం. చూడండి, దేవుని మాటకు లోబడి తనతో ఉన్న వారిని లోబరిచిన వాడు తాను బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తనతో ఉన్న వారిని కూడా ప్రార్థన చేసేటట్లు లోబరుస్తాడా? లోబరచడా? తప్పకుండా లోబరుస్తాడు. ఈ కుటుంబము దేవుని ప్రార్థించే కుటుంబం. ఈ కుటుంబము దేవుని బలిపీఠము కలిగిన కుటుంబం. ఈ కుటుంబం అంతా ప్రార్థించే కుటుంబంగా ఉండిపోయినారు. దేవుడి ఆశీర్వాదం పొందిపోతుంది. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇది అబ్రహాముకున్న ప్రత్యేకత. ఇది అబ్రహాము కుటుంబంలో ఉన్న విధానము. ఇది మన కుటుంబంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత అబ్రహాము జీవితంలో నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునడానికి అతడు చేసిన విధానంలో మరొక మాట మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చేసేసరికల్లా లోతు వేరైపోతాడు. సొదొమలో నివసిస్తాడు. ఎందుకంటే అతడు పక్కకు చూస్తాడు. అబ్రహాము నుండి వేరే పక్కకు చూస్తాడు. పక్కకు చూసి పాడైపోతాడు. అబ్రహాముతో ఉన్నంత వరకు చాలా బాగున్నాడు. అబ్రహాము నుండి వేరు కాగానే ఏమైపోయాడు? పతనం అనేది స్టార్ట్ అయింది. అవును, నిజంగా దేవుని దర్శనము కలిగి, దేవుని ఆత్మతో, దేవుని సహవాసము కలిగిన వ్యక్తితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. ఆ సహవాసంగా వదిలిపెట్టావనుకో లోకం వచ్చేస్తుంది. పతనం అనేది దాని తర్వాత స్టార్ట్ అయింది. లోతు పరిస్థితి అది. మొత్తానికి లోతు ఆస్తి సొదొమలో నుండి ఎత్తుకొని పోయారు. ఇప్పుడు అబ్రహాము తన తమ్ముడు కుమారుడైన లోతు కొరకు తాను యుద్ధం చేసి ఆస్తినంతా సొదొమలో నుండి పట్టుకొని పోయిన ఆస్తినంతా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సొదొమ రాజు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆదికాండం 14:22. అబ్రహాము కొరకు చెప్పిన మాట ముందు 21 ఉంది. చూడండి, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని. చూడండి, ఏమంటున్నాడు సొదొమ రాజు? అయ్యా, నువ్వు యుద్ధం చేసి అన్ని తీసుకొచ్చావు, మనుషులను మాత్రం నాకు అప్పగించు. నువ్వు ఏది ఆస్తి తెచ్చావో ఆస్తి అంతా నువ్వే తీసుకో. మనుషుల వరకు మాకు ఇవ్వు, ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నాడు. ఆస్తి తీసుకో అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? చూడండి 22. అబ్రహాము, నేనే అబ్రహాము ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట, యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఎంత నిబంధన కలిగిన వ్యక్తి ఆస్తంతా నువ్వు తీసుకోవయ్యా అంటే, ఆస్తంతా నువ్వే తీసుకోవయ్యా అంటే, నేను ఇలా ఆస్తి తీసుకుంటా రేపు పొద్దున్నే నువ్వు అంటావు. ఏమంటావు? నేను చేయబట్టి అబ్రహాం ఈ స్థానానికి వచ్చింది. ఆ పేరు నా దేవుని బట్టి రావాలి. మనుషులను బట్టి నాకు పేరు రావడం ఇష్టం లేదు.
నేను దేవునితో నిబంధన చేసుకున్న వాణ్ణి, దేవునితో ఒడంబడిక కలిగిన వాణ్ణి. నా ప్రభువే నన్ను ఆశీర్వదించాలి తప్ప మనుషుల వల్ల నేను ఆశీర్వదించబడ్డానన్న పేరు నాకు అవసరం లేదు అని ఒక మాట అంటాడు. చెప్పుల వారైనను నూలు చిన్నది కూడా వద్దు నాకు, అస్సలు నీ దాంట్లో ఏది నాకు వద్దు. ఏంటిది? నీతి, దేవుని కొరకు న్యాయం, యథార్థత. ఇది అబ్రహాము కుటుంబం. ఇలాగున అబ్రహాము ఒకప్పుడు దేశంలో ఉన్నప్పుడు ఈ స్థానం ఇలాంటి స్థితి లేదు, బంధువుల మధ్య ఉన్నప్పుడు ఇలాంటి స్థితి లేదు, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు చంద్రదేవతలను పూజించుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు తెలుసా? భూమికి ఆకాశానికి దేవుడైన సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు. అబ్రహాము దృక్పథం మారింది. నా దేవుడు ఎవరో తెలుసా? భూమికి ఆకాశానికి దేవుడైన సర్వోన్నతుడైన దేవుడు అని ఆ కింది మాటలో మనం ఇప్పుడు చదివాం కదా, ఆ మాట అంటాడు. ఇంత గొప్ప మార్పు అతని కుటుంబానికి నీతి న్యాయాలు అనుసరిస్తూ ఆశీర్వాదం పొందడానికి కారణమైంది. ఒకటి చూశాడు దేవుడు, 12లో చూశాడు, 13లో చూశాడు, 14లో చూశాడు. అబ్రహాము తాను నీతి న్యాయాలు అనుసరిస్తూ తన వారిని కూడా అనుసరింపజేస్తున్నట్లు దీన్ని బట్టి అయ్యాడు. ఇక అబ్రహాము జీవితంలో మరొక పాయింట్ ఉంది. ఏంటిది అబ్రహాము జీవితంలో మరొక పాయింట్ అంటే యెహోవా మార్గము గైకొనుటకు. యెహోవా మార్గము గైకొనుటకు, దేవుని మాటకు లోబడడం, గైకొనడం, దాన్ని అంగీకరించడం. ఇది అబ్రహాము జీవితంలో నేను ఎరిగినాను అంటున్నాడు దేవుడు. ఎక్కడ ఎరిగినావు ప్రభువా? ఏమైనా కొన్ని సాక్ష్యాలు చూపించగలవా అంటే నేను ఈ గ్రంథంలోనే అబ్రహాము దేవుడు ఆయన మార్గమును, దేవుడి మార్గమును అబ్రహాము గైకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడికి అనలే, దేవుడు ఎరిగన్నాడు, చూసి అన్నాడు. చూడకుండా సాక్ష్యం ఇయ్యలే దేవుడు, అబ్రహామును చూసే సాక్ష్యం ఇచ్చాడు. అంటే అబ్రహాము జీవితాన్ని ఎరిగి అబ్రహామును గురించి దేవుడు చెప్తున్నాడు ఈ మాట. రెండవ మాట, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు గైకొనేవాడు. యెహోవా మార్గాన్ని ఎలా గైకొన్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం రండి. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమవుతూ ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 9వ వచనం, ఆదికాండం 17:9. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఒక నిబంధన, ఒక కవినెంట్, ఒక నిబంధనను అబ్రహాము జీవితంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఈ నిబంధనల గురించి దేవుడి మార్గము తేటగా అబ్రహామునకు దేవుడు చెప్పాడు. దేవుడు 9వ వచనంలో అంటున్నాడు, నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధన గైకొను. ఏంటి నా నిబంధన తెలుసా? ఇది శరీర సంబంధమైన నిబంధనగా కనపడినను దాంట్లో గొప్ప ఆత్మీయ అర్థం ఉంది. అది సున్నతి. సున్నతిని గురించిన నిబంధన ఆదికాండం 17లో అబ్రహామునకు దేవుడు నియమించాడు. నాకును నీకును నీ తర్వాత 10వ వచనం, నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. కాబట్టి సున్నతిని గురించిన నిబంధన దేవుని మార్గము ఆయన ప్రత్యేకించాడు. మీ దేహం మీద ఒక గుర్తుగా సున్నతిని మీరు కలిగి ఉండాలి. ఇది శరీరానుసారమైన సున్నతిని గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆత్మానుసారమైన సున్నతి ఏంటి అని అంటే సంపూర్ణంగా దేవునికి లోబడి ఆయన ఆత్మీయ గుర్తు అనగా పరిశుద్ధాత్మతో ముద్రించబడమే ఇప్పుడు ఆత్మీయ సున్నతి.
దేవుడికి సంపూర్ణంగా లోబడి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంపూర్ణంగా దేవునికి లోబడవే, అదే నిజమైన ఆత్మీయ సున్నతి. ఇది నీకు లేదు అని అంటే నీ జీవితంలో ఆశీర్వాదం నీకు దూరంగా ఉన్నదని అర్థం. నీవు సంపూర్ణంగా దేవునికి లోబడాలి, దేవునికి విధేయుడవు కావాలి. నీ దేహం మీద నా గుర్తుగా సంపూర్ణంగా నీవు విధేయుడవై నువ్వు మారు మనసు పొందాలి. నీ చెడు మార్గం కట్ చేయబడాలి. అంతేకాదు నీవు నాకు లోబడి పరిశుద్ధాత్మను ముద్రగా, ఆయన తన బిడ్డలను తన ఆత్మతో ముద్రించినాడు అని రాయబడ్డది. తెలుసా మీకు? ఎఫెసీ 1లో ఉంది, 2 కొరింథీ 1లో ఉంది. ఎఫెసీ 1:19లో ముద్ర గురించి ఉంది. 2 కొరింథీ 1లో కూడా 2 సార్లు ఆ ముద్ర గురించి రాయబడ్డది. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. ఎఫెసీ 1లో 19వ వచనం అనుకుంటా. ఎఫెసీ 1:19 ఒకసారి చదవండి అన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ముద్రను గురించి పౌలు అక్కడ చెప్తాడు. మీరు 13వ వచనం, ఎస్ యు ఆర్ రైట్, చదువుతాను. మీరును సత్యవాక్యమును విని, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుడు తన పిల్లలను తన ఆత్మ చేత ముద్రించాడు. అది గుర్తు అన్నమాట. గుర్తు చూడండి, ఈ బైబిల్ మీద గుర్తుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కదా. ప్రతి దాని తయారు చేసిన వాడు దాని మీద ఏమేస్తాడు? తన సీల్ వేస్తాడు, తన ముద్ర వేస్తాడు. తన బిడ్డలకు కూడా తన ముద్ర పరిశుద్ధాత్మతో ముద్ర వేస్తున్నాడు. అది మనుషులకు అవపడదు కానీ దయ్యాలకు అవపడదు. గుర్తుంచుకో, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ ముద్ర మనుషులకు అవపడదు. ఎవరికి అవపడుద్ది? దయ్యాలకు అవపడుతుంది. ఇంకా కొంతమంది జాతకాల చెప్పాలకు కూడా అవపడుతుంది. నీ చెయ్యి చూడకూడదు, నీ చెయ్యి చూడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని ముద్ర కలిగినావు కాబట్టి నువ్వు చెయ్యి చూపించకూడదు అని అంటారు కొంతమంది. నన్నైతే అన్నారమ్మా. కాబట్టి ఈ దేవుని ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర ఆత్మీయ ముద్ర. అక్కడేమో శరీర సంబంధమైన గుర్తు, ముద్ర, స్టాంప్ అన్నమాట. ఇట్ ఈస్ సీల్డ్. అది ఒక ముద్ర అన్నమాట. అది ముద్రించబడ్డట్లు దేహం మీద, ఇది నా గుర్తు అన్నట్లు. ఇక 2 కొరింథీ 1లో కూడా ఉంది చూడండి. 2 కొరింథీ 1 సేమ్ ముద్ర. మళ్ళీ అక్కడ కూడా అదే మాట 2 సార్లు రాయబడింది. 2 కొరింథీ 1లో ఆ వచనం గమనించండి మీరే. 22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును చూసారా? ముద్ర వేసినాడు. ఆత్మీయంగా దేవుడు తన ఆత్మతో మనల్ని ముద్ర వేసినాడు. ఈ ముద్ర వేయబడిన జీవితము నీవు కలిగి ఉండాలి అని అంటే సంపూర్ణంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి నీ చెడు మార్గాన్ని విడిచి బాప్తిస సాక్ష్యం ఇచ్చినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నువ్వు ముద్రించబడతావు. అప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు అర్హత సాధించినట్లు. అది లేనంత కాలము ఇంకా నీవు సంపూర్ణతలోకి వచ్చిన బిడ్డవు కావు. మరి మారుమనసు పొందకుండా, బాప్తిస సాక్ష్యం ఇవ్వకుండా ఉన్న నీ గురించి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు మీరు దేవుని పిల్లలుగా ముద్రించబడతారు? ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుడి ఆశీర్వాదం పొందడానికి, ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందడానికి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది దేవుడు అడుగుతున్నాడు. గమనించండి,
ఇది దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన. ఇది మార్గం, దేవుని మార్గం. తాను గైకున్నాడు. ఎలా గైకున్నాడు చూడండి. అబ్రహాము అదే ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనంలో నిబంధన గురించి చెప్పాడు కదా. ఇప్పుడు ఆదికాండం 17 ఆ వచనం నేను చూపిస్తాను రండి. అక్కడ అబ్రహాము ఎమ్మటే దేవునికి లోబడ్డాడు. అబ్రహాము ఎమ్మటే దేవునికి లోబడ్డాడు. 17వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాడు. దేవుడు పరము నుండి దిగి వచ్చినాడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి ఎక్కడికి పోయాడు? పరమునకు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనకు చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యాగచరమున సున్నతి చేశాడు. అబ్రహాము గోప్యాగచరమున సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ళవాడు. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాగచరమున సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందింది. ఏమైనా అబ్రహాము జాప్యము చేసినాడా? దేవుడు మాట చెప్పాడు. దేవుడు మాట చెప్పిన వెంబడే ఇమ్మీడియట్లీ అదే ఆశీర్వాదానికి మూలం. అక్కడనేమో నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి నుండి వెళ్ళు అని నేను ఇలా దీవిస్తాననగానే పై వచనాల్లో చెప్పాడు, 3వ వచనంలో చెప్పాడు, 4వ వచనంలో ఎమ్మటే చేశాను. నన్ను దీవించు అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేశాను అని దేవుని వైపు చూశాడు. దేవుడు మాట తప్పుతాడా? దీవించాడు. ఇప్పుడు సున్నతి విషయంలో దేవుడు నిబంధన నియమించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎమ్మటే తన ఇంటి వారిని అందరినీ సున్నతి చేయించాడు. తాను సున్నతి చేసుకున్నాడు. ఓకే, లార్డ్ we have obeyed. మేము లోబడి ఉన్నాము. నీ ఆజ్ఞకు, నీ మార్గానికి మేము లోబడి ఉన్నాము ప్రభువా అని దేవుని ఎదుట తాను లోబడ్డాడు. తనతో ఉన్నవారిని కూడా లోబడ్డాడు. కాబట్టి దేవుని మార్గం గైకొనుటకు అతడు తన కుటుంబాన్ని లోబర్చినాడు. ఎవరికి లోబర్చినాడు? దేవునికి లోబర్చినాడు. ఇప్పుడు నీ కుటుంబంలో దేవుని మార్గం గైకొనుటకు నువ్వు లోబరుస్తున్నావా? నువ్వు లోబరచాలంటే ముందు నువ్వు లోబడాలి. నువ్వు లోబడితే వాళ్ళను లోబరచగలుగుతావు. నువ్వు లోబడకపోతే నీవు నీ ఇంటి వారిని లోబరచలేవు. కాబట్టి అబ్రహాము యెహోవా మార్గం గైకొనుటకు లోబడిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము 10వ భాగం ఇచ్చినాడు కదా. ఆదికాండము 14లో ఆ షాలేము రాజు మెల్కీసెదెకునకు 10వ భాగం ఇచ్చినాడు. అబ్రహాం కుమారుడు ఇచ్చాడు. ఆఖరికి యాకోబు, ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా 10వ భాగం ఇచ్చినాడు. ఇశ్రాయేలులోని దేవుని నిబంధన ప్రకారము కంపల్సరీ, దేవుడి నియమం ప్రకారము విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాల్సిందే. అది పండుగ గుర్తు. దేవుడు ఇచ్చిన దాంట్లో 10వ భాగం దేవుడికి ఇవ్వాల్సిందే. అది పండుగ గుర్తు. ఏంటివి? యెహోవా మార్గాలు, యెహోవా కట్టడలు, దేవుడు నియమించిన ఆజ్ఞలు. వీటిని అనుసరించుటలో అబ్రహాము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. తన కుటుంబాన్ని కూడా దేవుని మార్గం గైకొనుటలో ఏం చేసినాడు? స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినాడు. ఇది ఎంత మంచి కుటుంబం, ఎంత మోడల్ కుటుంబం. దేవుడు మరి ఆశీర్వదించాడా? గొప్పగా అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదించాడు. అబ్రహాము విషయంలో ఎలాంటి ఆశీర్వాదం అంటే, అబ్రహాం దగ్గరికి ఆదికాండం 15లో ఒకసారి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆదికాండం 15వ అధ్యాయం. నాకు సంతానం లేదు ప్రభు అని అంటే అబ్రహాంతో దేవుడు అన్నమాట. 5వ వచనం 15:5. మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగా ఉందని చెప్పాడు. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా. అబ్రహాముకున్న ప్రత్యేకత ఏంటో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే దాన్ని నమ్ముతాడు, దాన్ని నమ్మేస్తాడు. అంతే. ఇక సాధ్య అసాధ్యాలు చూడడు, అసాధ్యాలు చూడడు. అది సాధ్యమైందా? నీకు సంతానం, నాకు సంతానం లేదు ప్రభు అంటే దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత చుక్కలు చూడాలన్నాడు. ఎన్ని చుక్కలు చూస్తాం? ఏ కంప్యూటరు ఆ చుక్కల్ని లెక్క పెట్టగలదు? ఏ కంప్యూటర్ పరిజ్ఞానం ఇసుక రేణువులను లెక్క పెట్టగలదు? కానీ దేవుడు నీ సంతానం అలా చేస్తానని అంటే, ప్రభువా నువ్వు నాకు స్టోరీస్ చెప్తున్నావు అని అనుకోవచ్చు కదా, ఎందుకంటే అసలే లేదు కదా అబ్రహాంతో. కానీ అబ్రహాం అలా లేదు. నువ్వు చెప్పినావు కదా ప్రభువా, యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. నువ్వెవరివి? దేవుడు. నువ్వు మాట చెప్పినావు అంటే ఆ మాట తదాస్తే. నువ్వు మాట చెప్పినావు అని అంటే నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం. ఎస్, నేను నమ్ముతున్నాను ప్రభా. ఇది అబ్రహాం అంటేనే ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్? విశ్వాసానికి ఆయనే ఉదాహరణ. విశ్వాసులకు తండ్రి. అతనికి ఉన్న టైటిల్లో మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి. ఇంకా చూస్తే మరి అబ్రహాము విశేషంగా యూదా జాతిపిత. యూదులందరికీ అతడు జాతిపిత. ఇతని బిరుదులు ఇంకా గొప్ప బిరుదు అయితే, టైటిల్ అయితే మాత్రము ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితుడు. ఎలా అయినాడు? నమ్మకం. నీ దేవుని మాటను నమ్ము, సాధ్య అసాధ్యాలు కాదు. సాధ్య అసాధ్యాలు ఆయన చూసుకుంటాడు. నీ దేవుని మాటను నమ్ము. అబ్రహాం నమ్మాడు, దేవుడు అతను నీతిగా ఇచ్చాడు. ఒక చిన్నపిల్ల ఆ చందమామను చూపించి తల్లి అట భోజనం పెట్టిందట. ఆ చందమామని నీకు ఇస్తా తిను, ఆ చందమామని నీకు ఇస్తా తిను అని అంటే ఆ పిల్లట చందమామ ఇస్తావా అని ఉందట. ఇస్తా తిను అని అంటే ఇక అన్నం తినదట. ఎప్పుడు ఇస్తావు అంటే రేపు ఇస్తాను. ఇక ఆ పిల్ల మర్చిపోతాను. పెద్దోళ్ళైనా మర్చిపోతారు కానీ పిల్లలు అసలు మర్చిపోరు. మళ్ళీ అన్నం తినే వేళ కట్టుందట, చందమామ ఇస్తే నేను అన్నం తింటాను. చందమామ ఇస్తే అన్నం. ఓకే, చందమామ నీకు ఇస్తాను. ఒక అద్దం తీసుకుని వచ్చిందట. అద్దం తీసుకుని వచ్చి ఆ అద్దంలో ఆ చందమామ ఇదిగో చూడదు, ఆ చందమా వచ్చేసి నీ ముందరనే కనపడుతుంది చూడు అని అంటే అప్పుడు ఆ పిల్ల అన్నం తిన్నదట. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ తల్లి ఆ చందమామను తీసుకొచ్చి బిడ్డకు దగ్గర పెట్టడానికి అద్దం పెట్టింది. కానీ నీ దేవుడు నా దేవుడు అయితే చందమామనే తీసుకొచ్చి నీ ముందు పెట్టగలడు. ఎందుకు? ఆయన దేవుడు. అది ఆయన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. గాడ్ ఈజ్ గాడ్. దేవుడు అంటే దేవుడే. అది అబ్రహాము నమ్మకం. ఈ నమ్మకం నీకుంటే అదే నీ నీతి, అదే నీ ఆశీర్వాదం. అబ్రహాము అలాగున దేవుని నమ్మి తన తరాలకు నీతిని ఆరోపించేటట్లు విశ్వాసులకు కూడా ఇలా ఉండండి అని
తాను ఒక మాదిరిగా ఉన్నాడు, తన కుటుంబానికి ఒక మాదిరిగా ఉన్నాడు. యెహోవా మార్గమును గైకొన్నాడు, తన వారిని గైకొనేటట్టు చేశాడు. ఇప్పుడు నేను చివరి మాట చెప్పి ముగించబోతున్నాను. ఏంటిదా చివరి మాట అంటే, మొదటిది నీతి న్యాయాలు అనుసరించేటట్లు, నీతి న్యాయాలు జరిగించుటకు. రెండోది యెహోవా మార్గమును గైకొనుటకు ఏం చేస్తాడట? అతడు ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుదును. అబ్రహాము తన వారికి ఆజ్ఞాపిస్తాడట. దీన్ని చెప్పడానికంటే ముందు దేవుడు తనకు ఆజ్ఞాపిస్తాడు, తాను లోబడతాడు, తన వారిని ఇతడు ఆజ్ఞాపిస్తాడు. ముందేమో అబ్రహాము దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆ ఆజ్ఞకు అబ్రహాము లోబడతాడు. లోబడిన తర్వాత ఏం చేస్తాడు? తన ఇంటి వారిని ఆజ్ఞాపిస్తాడు. నీవు దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఇతరులను లోబరిస్తే వాళ్ళు ఎలా లోబడతారు? ముందు దేవుని ఆజ్ఞకు అబ్రహాము లోబడ్డాడు, చిత్తం ప్రభు అని లోబడ్డాడు. ఎమ్మటే తాను లోబడ్డ తర్వాత ఏమైపోయినాడంటే తాను ఇంటికి కమాండర్ అయినాడు. తన మీద కమాండర్ ఏమో దేవుడు, తన మీద కమాండర్ ఏమో దేవుడు. ఆ కమాండర్కి నేను లోబడుతున్నా. లోబడ్డ తర్వాత ఇప్పుడు ఇతడు కూడా కమాండర్ అయినాడు. తన మీద కమాండర్ దేవుడైతే తన ఇంటికి, తన పిల్లలకు, తన ఇంటి వారికి అందరికీ ఎవరు కమాండర్? అబ్రహాం కమాండర్. అబ్రహాం బదిలాడు చెప్పాడు. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు బదిలాడు, అమ్మా 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 ఇంద్రా వాళ్ళని ఎంత బదిలాడు చెప్తారు కదా, బదిలాడు కూడా చెప్తారు. అబ్రహాం అలా కాదు, కమాండ్ చేసి చెప్తాడు. హీ కమాండ్స్ హిస్ చిల్డ్రన్. తన పిల్లలను అతడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. నువ్వు దేవుని ఆజ్ఞలో నడిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా రాబోయే తరానికి, కుటుంబానికి యజమానుడు అవుతావు, నువ్వు కూడా యజమానుడు అవుతావు. నీ పిల్లలను ఆజ్ఞాపించి చెప్పు. దేవుని విషయంలో ఎలా చెప్పాలి? ఆజ్ఞాపించి చెప్పు, కమాండ్ చేయి వాళ్ళను. నువ్వు ఇలా చేయి అని నువ్వు కమాండ్ చేయి. ఇది దేవుడు చెప్తున్నమాట. మరి అబ్రహాం కమాండ్ చేసినప్పుడు దేవుడు ఏడ చూసి అన్నాడు ఈ మాట? ఏడ కమాండ్ చేస్తే దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు? రెండోసారి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం ప్రభువు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి నేను మీకు వెల్లడి చేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు దేవదూతలుగా అబ్రహాం ఇంట్లోకి ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయనే వచ్చినాడంటారు. కాబట్టి అందుకొరకే నా ప్రభువులారా అని అక్కడ సంబోధించినది కూడా మనం చూస్తాం కదా. ఆదికాండం 18లో వాళ్ళను ఆ చెట్టు కింద ఉంచిన తర్వాత తాను లోపలికి పోతాడు, గుడారంలోకి పోతాడు. చూడండి ఒకసారి ఆ మాట. ఎన్నో వచనం? ఆ వచనం 6వ వచనం చదవమ్మా. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. ముందు నీ భార్యగా నీకు లోబడగలిగితే నీ పిల్లలు కూడా నీకు లోబడతారు. నీ భార్యగా నీకు లోబడలేదనుకో, ఇక అది తర్వాత స్టేజ్ అనేది కష్టమే. అబ్రహాము ఎంత కండిషన్లో దేవుని కార్యం కొరకు తాను సిద్ధపడి తన ఇంటి వారిని సిద్ధపరిచాడు. వచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. దేవుడే మన ఇంటికి అతిథిగా వచ్చాడు, ప్రభువే మన ఇంటికి అతిథిగా వచ్చాడు. ఇప్పుడు మనం ప్రభువునకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం అని ఆ గుడారంలో కట ఎట్లా పోయిందట? త్వరగా వెళ్ళి. ఇది ఆ మాట మనం గమనించాలి ఒకసారి. త్వరగా వెళ్ళి మళ్ళీ ఏం చెప్పాడు? నువ్వు త్వరపడి. ఏంటి తొందర, ఏంటి తొందర? అవును, దేవుని కార్యం జరగడానికి తొందర పెడుతున్నాడంటే ఇది కమాండ్. కమాండ్ అనేది తొందరగానే ఉంటుంది.
బయలుదేరు అంతే. ఇక కొద్దిసేపు అటు చూస్తా ఇటు చూస్తా అనేది ఉండదాడ కదా. తాను త్వరపడ్డాడు, తన భార్యను త్వరపెట్టాడు. 3 మానికల మెత్తని పిండి త్వరగా గెట్ రెడీ, సిద్ధపడు, ఎమ్మటే నువ్వు బాగానే చెప్తావు నాయన, 3 మానికల మెత్తని పిండి పిసకాలి, రొట్టెలు చేయాలి. చెప్పడానికి అయితే బాగానే. కొంతమంది సహోదరులు బలంటారు, నేను చెప్పడానికి మాత్రం బలం ఉంటావు, చేస్తే కానీ అర్థం కాదు. ఈ మాట ఎక్కడన్నా అన్నదా సారా? నువ్వు అంటున్నావంటే ఇంకా నీకు ఆశీర్వాదానికి పాత్రలు కాలేదు. నిజంగా నువ్వు శారాకు బిడ్డవైతే ఆమె జీవము గల ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి తల్లి శారా అలా ఎంచబడదు. మీరు ఆమె పిల్లలైతే ఆమె తన భర్తని ఏమని సంబోధించిందట తెలుసా? యజమానుడు సర్ అని సంబోధించిందట తన భర్తను. ఆయన విలువ లేకుండా, భర్త అంటే విలువ లేకుండా ఆడనే పోయింది నీ భాగ్యం. భర్త అంటే విలువ లేకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీ స్టేజ్ ఆడముందో ఆడనే తెలుస్తుంది. శారమ అలాంటిది కాదు. శారమ ఎప్పుడు తన భర్తకు అవిధేయత చూపినది కాదు. సర్ అని పిలిచింది ఆమె. అబ్రాహాము యజమానుడా అని పిలుస్తూ అతనికి లోపడ్డది. నా యజమానుడు, మై మాస్టర్, నా యజమానుడు. యజమానుడు చెప్పింది వింటాడే కదా. నీవు అబ్రహాము తన ఇంట్లో యజమానుడుగా ఉన్నాడు కాబట్టి శారమ లోపడింది. ఎమ్మటే పిలిచి మరి పనుడు ఉన్నాడు. పనులను కూడా ఆజ్ఞాపించాడు. చూడండి, మరి అక్కడి నుంచి ఆ పని అయిపోగానే అబ్రహాము 7వ వచనం, పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచు. ఇది కూడా కమాండే. ఎందుకు కమాండ్ అంటున్నా? త్వరగా అనే మాట ఉంది కదా. ఇది త్వరగా చేస్తున్నాడంటే కమాండ్ అన్నమాట. ఇది పనివానికి అప్పచెప్పాడు. అదే ఇది నీ పని రా, చిత్తం ప్రభు, మాస్టర్, ఓకే అని వాడు పనిచేశాడు. అక్కడ పిండి విసికింది, ఇక్కడ వీడు భోజనానికి సిద్ధపరిచాడు. ఇక తాను కూడా పనిచేశాడు. చూడండి, తాను ఏం చేశాడు? తర్వాత అతడు 8వ వచనం, వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తాను సిద్ధం చేయించిన దూడను వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొక్క చెట్టు కింద నిలిచుండెను. చూడండి, కాబట్టి ఇప్పుడు తాను కూడా సర్వీస్ చేస్తున్నాడు. తన భార్య సర్వీస్ చేసింది, తన పనివాడు సర్వీస్ చేసినాడు. తాను కాకపోతే వాళ్ళనేమో లోపల నుండి సర్వీస్ చేయించాడు, తానేమో బయట ఉండి సర్వీస్ చేస్తున్నాడు. లోపల నుండి సర్వీస్ చేసినారు ఇద్దరు, బయట ఉండి తాను సర్వీస్ చేస్తున్నాడు. మంచిగా వాళ్ళు భోజనం చేస్తుంటే చక్కగా వాళ్ళందరికీ వాళ్ళని సిద్ధపరుస్తున్నాడట, చూస్తున్నాడట. కొంతమంది ఈ సర్వీస్ చేయడం కూడా అందరికీ రాదు, నేర్చుకోండి. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. భోజనాల కాడ ఎట్లా ఉంటుందంటే నేను గమనించాను. ఒక ఆయన ఆ లైన్లో ఉండి చార్దే అంటుంటాడు. వాడు చారు పుల్లు ఆడబట్టుకొని నిలబడి ఆడటికి తిరుగుతుంటాడు. ఒక మెంటల్. చారుని గమనించు, ఎవడు చారు అంటున్నాడో చారు దగ్గరికి పో. ఇంకొక ఆయన కర్రీ అంటుంటాడు. కర్రీ పట్టుకున్నాడు చారు కాడ నిలబడి వేసుకుంటావా అన్నాడు. ఓరి మెంటల్, నువ్వు సరిగా గమనించు. అక్కడ మాంసం వరకు కనిపెట్టుకున్నవాడు ఒకడున్నాడు, అక్కడికి పో. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? సర్వీస్ చేయడం కూడా జ్ఞానంతో చేయాలి. నిన్ను నీ దగ్గరికి ఫలాని కరితే అని చెప్పేటంతగా ఉండొద్దు. నువ్వు ఆల్రెడీ తీసుకొచ్చి వేసుకోండి అన్నట్లు ఉండాలి. నీ దగ్గరికి వచ్చి పిలిచి సాంబార్ అని పిలిచిన వాడు రాకపోగా ఆకు మనిషి వెళ్ళిపోయాడు.
గట్ట ఉన్నది మన ఆతిథ్యం. అబ్రహాం ఆతిథ్యం అట్లాంటిది కాదు. అడగక ముందే అన్ని సిద్ధం చేస్తాడు. నువ్వు వచ్చి అన్నం పెట్టు అన్నంత వరకు ఉండడు. ఆతిథ్యం అనేది అది అబ్రహాం ఆతిథ్యం, బ్లెస్సెడ్ ఆతిథ్యం కదా. ఇలాంటి ఆతిథ్యము అబ్రహాము ఆజ్ఞాపూర్వకంగా చేసి ఆస్వాదించాడు. ఇంకొక ఆజ్ఞాపించినట్లు దేవుడు ఎరిగిన సంగతి ఇంకొకటి చెప్తుంది. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు. ఇంకొకటి కూడా చూద్దాం. చూడండి, ఇందాక మనం చదివిన వాక్యంలో మరొకటి బలత్కారంగా అనిపిస్తుంది మనకి. అది ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యంగా చర్మమున సున్నతి చేశాడు. ప్రతి వాణిని ఏం చేసిందట? పట్టుకొని అనే మాట ఇది బలవంతంగా అనిపిస్తుంది కదా. ఎవరిని పోనీయలేదు. ఆజ్ఞది. ఒక్కడు పోవడానికి వీల్లేదు. దేవుడి ఆజ్ఞ ప్రకారం అందరు సున్నతి పొందాల్సిందే. ఒప్పుకోను. ఎవరిని పోనిస్తాడు? ఎవరిని పోనీయడు. దేవుడికి తాను లోబడతాడు, దేవుడి ఆజ్ఞకు లోబడతాడు, తన ఇంటి వారిని అందరినీ లోపరుస్తాడు. ఇది నేను అబ్రహాము గురించి ఎరుగుదును అని దేవుడు అంటున్నాడు. మన కుటుంబాలు ఈ 3 విధాలుగా ఉంటే అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.